ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో 75 లక్షల రూపాయలతో ఆడిటోరియం నిర్మాణము, శంకుస్థాపన చేసిన టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి మాట్లాడటం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్, మున్సిపల్ చైర్పర్సన్ కూన వనిత సంతోష్, జార్జ్ మథ్యూస్, పట్టణ అధ్యక్షులు కిరణ్ గౌడ్, కూన సంతోష్ కుమార్, కౌన్సిలర్లు కార్యకర్తలు పాల్గొన్నారు. అందుకే మీరు తీసుకున్నప్పుడు ఏం డిస్టర్బ్ చేయదు. మీ పేరెంట్ ఒక 2 మార్క్స్ తక్కువ కాలేజ్ టాపర్ మేడం ఫస్ట్ ఇయర్లో. जूम करो అరే చప్పట్లు గట్టిగా. సిఎస్సి టాపర్. ఈ అమ్మాయి గ్రేట్నెస్ ఏంటంటే ఈ అమ్మాయికి ఎగ్జామ్ టైంలో చేయి ఫ్రాక్చర్ అయినా కూడా ఎగ్జామ్స్ అదే నొప్పితో రాసి 420 మార్కులు సాధించింది. ఈ అమ్మాయిని చాలా మంది స్ఫూర్తిగా తీసుకోవచ్చు. Just 4 out of 1000. Very good, better. Madhav. Urdu medium. నెక్స్ట్ వొకేషనల్ ఫర్హీన్ సుల్తానా మేడం. వీళ్ళందరూ చాలా 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 పూర్ బ్యాక్గ్రౌండ్ మేడం. అసలు నిజంగా ఒక మట్టిలో మాణిక్యాలు అనొచ్చు మేడం. అన్ని సదుపాయాలు అడిగిన వెంటనే మా అందరికీ అందిస్తూ ఇంత చక్కటి నీడని మమ్మల్ని ముందుకు ప్రోత్సహిస్తూ అడిగిన వెంటనే అన్నీ ఇస్తున్నందుకు సదా కృతజ్ఞతలు మేడం. అలాగే పిల్లల్ని మా వంతు కృషిగా అన్ని రంగాల్లో తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తున్నాము. మా స్టాఫ్ కానివ్వండి, మా నాన్ టీచింగ్ స్టాఫ్ కానివ్వండి, అందరినీ కూడా చాలా చక్కగా ఎవరు వచ్చినా బిల్డింగ్ చూసి ఈవెన్ మా ఇంటిమేటెడ్ బోర్డు నుంచి కూడా ఎవరు వచ్చినా కానీ ఇంత చక్కటి బిల్డింగ్ లోపలికి వచ్చేంత వరకు తెలియట్లేదు ఇంత చక్కటి బిల్డింగ్ ఉంది అని. అదంతా కూడా సార్ ఒక కృషితో, మీ కృషితో, ఈ సార్ మేడం వాళ్ళ కృషితో అందరితో మాకు ఇది సాధ్యమైంది. మరొకసారి ధన్యవాదాలు మేడం. ఎన్నోసార్లు మీరు వచ్చినప్పుడు ఇలా ఎండలో ఇలా కూర్చోబెట్టినప్పుడు అడిగిన వెంటనే మాకు ఈ ఆడిటోరియం శాంక్షన్ చేసినందుకు చాలా ధన్యవాదాలు మేడం. నెక్స్ట్ నుంచి తప్పకుండా ఈ నీడలో మన మీటింగ్స్ అన్నీ ఉంటాయి. థ్యాంక్ యూ మేడం. దానికోసం కృషి చేసిన జగ్గారెడ్డి గారు ఎవరు చెప్పినా పదవి ఉన్నా పదవి లేకపోయినా ఎక్కడున్నా కానీ ఆలోచన విద్యకు ప్రాముఖ్యత ఇస్తారు. తన ఆడపిల్లలంటే ఎక్కువ ఇష్టం. ఈ మీరందరూ కూడా నా పిల్లలనే భావనతోనే ఉంటారు కాబట్టి అడగంగానే మీకు ఇవ్వడం మీ అదృష్టం. మరి గర్ల్స్ అందరికీ
ఇక్కడ ఈ కార్యక్రమం ఆడిటోరియం అండ్ ఆర్ఓ వాటర్ ప్లాంట్ కోసము మరి సిఎస్ఆర్ ఫండ్ తీసుకురావడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా చేసిన మున్సిపల్ చైర్మన్ వనితా సంతోష్ గారికి, అలాగే ప్రిన్సిపల్ గారికి, డిఓ గారికి, మరి టీచర్స్ లెక్చర్స్కి, మరి ఇక్కడ చేసిన కౌన్సిలర్లకి, కార్పొరేషన్లకి, మరి మిగతా పెద్దలందరికీ కూడా పేరు పేరు నమస్కరిస్తూ, మరి డిగ్రీ కాలేజ్ వరకు మీరు వచ్చి టాపర్స్ కూడా అయ్యిందంటే చాలా సంతోషమైంది. ఎందుకంటే నేను కూడా ఇదే కాలేజీలో చదువుకున్నా కాబట్టి మరి ఇలాంటి కాలేజీలో ఇంత స్థాయికి ఎదుగుతుందంటే చాలా హ్యాపీగా ఉంది. మీరందరూ ఒక్కొక్క స్థాయికి వెళ్ళాలంటే ముఖ్యంగా ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్ పెట్టాలి. ఈ ఏజ్ ఏంటంటే లైఫ్ సెటిల్ అయ్యే ఏజ్. ఏ దారి అనుకుంటామో ఆ దారిలో రీచ్ అయ్యే వరకు పట్టి మరి చదువుకోవాలి. ఇప్పుడు సార్ చెప్పిండు, వీళ్ళంతా కూడా ఆర్థికంగా లేని వాళ్ళే మరి ఇంత టాపర్ చేసిందంటే కృషి అంతా కూడా లెక్చరర్స్, ప్రిన్సిపల్ మేడందే. వాళ్ళు బోధించిన దాన్ని సక్రమంగా చదివి మరి మంచి మార్క్స్, కాంపిటీషన్ ఉండాలి చదివేటప్పుడు. ప్రతి క్లాస్లో మీ కాలేజీలో నేను టాపర్ రావాలి, నెక్స్ట్ ఇయర్ నేను రావాలి, ఇట్లా అనేది మీరు మైండ్లో పెట్టుకొని చదివితే తప్పకుండా సాధించేది ఏముండదు. చదువు అంటే భారం కాదు కదా, బరువు కాదు కదా. బరువా ఏమిగా చెప్పింది వినాలి, ఇంటికి పోయి చదువుకుంటే అంతకంటే మించింది ఏమీ అవసరం లేదు. పెద్ద రాత్రి పగలు కూర్చొని చదువు అవసరం లేదు. టీచర్ చెప్పినప్పుడు వినడమే మన స్టూడెంట్ ఒక బాధ్యత. మరి ఈ రోజుల్లో ఇంతమంది మహిళలు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఉర్దూ మీడియం 3 లాంగ్వేజ్ ఇక్కడ నేర్చుకుంటున్నారు. మీ అందరు కూడా భవిష్యత్తులో మంచి భవిష్యత్తు ఉండాలని, మంచి స్థాయిలో ఉండాలని, వివిధ రంగాల్లో వెళ్ళి మంచి పేరు కాలేజీకి తీసుకురావాలి, మరి మీ లెక్చర్స్కి తీసుకురావాలి. అలాగే మీ పేరెంట్స్, కన్న తల్లిదండ్రులు కూడా మంచి పేరు వచ్చే వరకు మీరందరూ కూడా కష్టపడి మరి చదువులో ఆని ముత్యాల్లాగా సంగారెడ్డి జూనియర్ కాలేజ్ అంటేనే అందరూ ఇట్లా చూడాలి. జూనియర్ కాలేజ్ అంటే అంత ఇదిగా ఉందా, ఆ కాలేజ్ ప్రభుత్వ కాలేజీలోనే ఎన్ని మార్కులు వచ్చినాయా అనే విధంగా అందరూ కూడా మరి మీ వైపు చూసే విధంగా మరి కష్టపడి పైకి వస్తారని ఆశిస్తూ, జూనియర్ కాలేజ్ అంటేనే ఎలా ఉంటుంది, లైఫ్ ఎంజాయ్ చేస్తూ చదువుతాం. మళ్ళీ తర్వాత ఎంజాయ్ ఉండదు. డిగ్రీ తర్వాత కొంచెం మెచ్యూర్ మైండ్ వస్తుంది కాబట్టి బాధ్యతగా ఉంటాం. కానీ జూనియర్ కాలేజ్ అంటే మెచ్యూరిటీ ఉండదు, ఇట్లా ఎంజాయ్ చేయాలని ఉంటుంది. 2 రకాలుగా ఎంజాయ్ చేస్తూ ఎడ్యుకేషన్ కూడా దృష్టి పెట్టుకొని బాగా చదువుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.